క్యాప్సికమ్ పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, స్టార్ట్ చేద్దామండి. అయితే క్యాప్సికమ్ లోపల గింజలన్నీ కూడా తీసేసుకుని దాంతో కంప్లీట్ క్యాప్సికమ్తో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు కదా. లోపలనే తీసేసి దాంట్లో స్టఫింగ్ చేసేసి మనం మసాలాస్ తోటి దాన్ని పకోడీలా చేసుకుని దాన్ని కర్రీలా కూడా చేసుకోవచ్చు. పకోడీలా చేసుకుని మళ్ళీ దాన్ని కర్రీ, అది చాలా బాగుంటుంది. సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆయిల్ హీట్ చేసేస్తాం. ఓకే, ఇప్పుడు మిక్సింగ్ బౌల్ అడిగారు. ఫస్ట్ శనగపిండి వేసుకుందాం. ఇందులో కొంచెం కార్న్ఫ్లవర్ యాడ్ చేద్దాం. సాల్ట్, కారం, కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా ఓమా యాడ్ చేసుకుందాం. ఓకే, మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఉండలు లేకుండా థిక్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకుందాం. ఓకే, ఇలాంటి బజ్జీలు, ముంత మసాలా ఇవన్నీ కూడా బీచ్ సైడ్ గుర్తొస్తూ ఉంటుంది కదా. సో అక్కడ బీచెస్లో మీకు బాగా ఇష్టమైంది ఏంటి? వెళ్ళినప్పుడు ప్రతిసారి తినాలి అనిపించేది? మనకి మొక్కజొన్న కాల్ చేస్తారు కదా, అది ఆల్ టైమ్ ఫేవరెట్. ఓకే, దానికి ఉప్పు కారం అన్ని రాసిస్తారు. ఇంకా ముంత మసాలా ఒకటి. కానీ మనం ఎంతలా చేసినా బయట వాడు చేసి ఇచ్చిన ముంత మసాలా టేస్ట్ ఏదో ఉంటుంది. ఇలా మీకు అనిపిస్తూ ఉంటుందా? ఎప్పుడన్నా అడిగారా మీరు? ఏం చేస్తూ ఉంటాం, మన కళ్ళ ముందే చేస్తాడు అది కూడా. అవును కదా, ఏంటంటారు డిఫరెన్స్? అంతే, చేయి వాటం అంటారు కదా. అంతేనా? ఓకే, అయితే ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్లో స్పెషల్గా ఏమేమి చేసుకోవచ్చు మనము? సమ్మర్లో మెయిన్గా జ్యూసెస్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి పుదీనాతో అని, లెమన్ డిఫరెంట్గా. నేనైతే ఎక్కువ మా పాపకి లెమన్, ఈ సబ్జా గింజలు యాడ్ చేసి ఇవ్వడం. సబ్జాలు తాగుతుందా మీ పాప? తాగుతుంది. ఓకే, సో ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటారు అన్నమాట. అది ఇంకొంచెం ఫ్లేవరబుల్గా వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఏమేమి ట్రై చేయొచ్చు? అంటే ఇప్పుడు మాకు మొజిటోస్ కూడా నేర్పిస్తారు, ఫ్లేవరబుల్ మొజిటోస్. ఫ్రూట్స్ యాడ్ చేసి, క్రష్డ్ వాటర్ మిలన్, క్రష్డ్ ఆరెంజ్, అందులో కొంచెం లెమన్ డ్రాప్స్ యాడ్ చేసి, షుగర్ సిరప్ యాడ్ చేసి, సో వాళ్ళు కలర్ఫుల్గా ఉంటే తాగుతారు కాబట్టి అందులో కొంచెం లైక్ మనకి బయట దొరికే ఏరియేటెడ్ జ్యూసెస్ లైక్ స్ప్రైట్ కానీ ఏదైనా కొంచెం యాడ్ చేసి ఫ్లేవర్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. సో అలా ఓకే, పిల్లలకి ఏదైనా ఫస్ట్ కళ్ళకి కలర్ఫుల్గా అనిపిస్తే ఆటోమేటిక్గా తాగుతారు కాబట్టి. కళ్ళకి కాస్త అట్రాక్టివ్గా ఉండాలి కానీ మనం ఇచ్చేటప్పుడు అది హెల్దీ అయి ఉండాలి. క్యాప్సికమ్ తీసుకున్నాం, ఒక్కొక్కటి యాడ్ చేసుకున్నాం. చిన్న చిన్న పకోడీలు అయితే ఇలానే మనం పకోడీలు చేసి వీటిని కర్రీగా కూడా చేసుకోవచ్చు కదా. యాక్చువల్గా నార్త్లో దీంతో కర్డ్, మనం సల్ల మజ్జిగ చారు చేసుకుంటాం, తాలింపు వేసుకొని అలా చేసుకొని యాడ్ చేసుకుంటారు అనమాట. అది ఒక టైప్ ఆఫ్ డిష్ వాళ్ళది. అంటే పకోడీలే ఇవి క్యాప్సికమ్ కానీ ఆనియన్ కానీ యూజ్ చేసి వాటిని
చల్లచారులో వేసుకొని చేసుకుంటారు. ఓకే. లైక్ రైస్తో బాగుంటుంది, అంటే స్నాక్ ప్లస్ గ్రేవీ టైప్ ఉంటుంది కాబట్టి టేస్ట్ ఉంటుంది. ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నామంటే స్నాక్ లాగా వెళ్తుంది, కర్రీ లాగా కూడా వచ్చేస్తుంది. ఈవెన్ వాళ్ళు నాన్స్తో కానీ చపాతీస్తో కూడా తింటారు ఇది. వాళ్ళకే అలవాటు కదా ఈ చపాతీలు ఇవన్నీ. ఎక్కువ మనం అంటే ఇక మెయిన్ రైసే ప్రిఫర్ చేస్తాం. మనము ఒక 2 రోజులు చపాతీ తిన్నామంటే ఏదో వెల్తిగా అనిపిస్తుంది, ఇవాళ పడాల్సింది పడలేదు రైస్ అని చెప్పేసి. ఓకే, సో రెడీ అయిపోయినట్టే మన పకోడీలు. ఓకే స్నేహ గారు, ఇంకా క్యాప్సికమ్ పకోడీలు రెడీ అయిపోయినాయి. మనం తీసేసుకున్నాం. బిస్కెట్స్ లాగా అన్ని ఈవెన్ గా వచ్చాయి. క్యాప్సికమ్ తో కూడా పకోడీలు. ఇంకా పకోడీలు వేట్ తో వేసుకోవచ్చు. ఆనియన్స్ ఓకే. రెగ్యులర్ గా చికెన్ పకోడీ ఓకే తిన్నాం. నాన్ వెజ్ లో అయితే చికెన్, ప్రాన్స్, ఫిష్ తో కూడా చేసుకోవచ్చు. లైక్ మనకు అపోలో ఫిష్ దొరుకుతుంది కదా, అవును, దాంతో చేసుకోవచ్చు. ఇంకా ఆంధ్ర సైడ్ ఇలా కాస్త బీచ్ సైడ్ ఉన్న వాళ్ళందరికీ ఇంకా ఫిష్ ప్రాన్స్ అయితే లెక్కే ఉండదు. చూసారు కదా, వేడివేడిగా క్యాప్సికమ్ పకోడీ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. క్యాప్సికమ్ పకోడీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, శనగపిండి 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, వాము 1 టేబుల్ స్పూన్, క్యాప్సికమ్ 1 కప్పు. క్యాప్సికమ్ పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాము వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత నీళ్లు పోసి పకోడీ పిండిలాగా కలుపుకొని తర్వాత అందులో క్యాప్సికమ్ డిప్ చేసి వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ పకోడీ రెడీ.